జిల్లాను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించే టీం ఎన్టీఆర్లో నారీశక్తి కీలకమని, పేదరిక నిర్మూలనలోనూ మహిళల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 3K రన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమిశాలి, కేజీవి సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, ఏబీటీ ఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, వివిధ శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. గత 6-7 మంత్స్ క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటిజం గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, ఏ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్ నడుస్తూ ఉంది, ఏ ప్లేసెస్లో గంజా నేరస్తులు తిరుగుతున్నారు, ఏ ప్లేసెస్లో బ్లేడ్ బ్యాచ్ గారు జరుగుతున్నారు, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి జియో మ్యాప్ చేసి వాటి మీద పెట్రోలింగ్ చేయాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్, అంటే దాదాపు 28 డ్రోన్స్ ఈరోజు పోలీస్ శాఖ సమకూర్చుకొని ఈరోజు క్లౌడ్ పెట్రోలింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాము. ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఆ డ్రోన్లో వే పాయింట్స్గా పొందుపరిచి ఆటోమేటిక్గా మార్నింగ్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు, అదేవిధంగా కాలేజ్ వదిలినప్పుడు, అదేవిధంగా ఈవినింగ్స్ కొన్ని ప్లేసెస్లో డ్రోన్ పెట్రోలింగ్ క్లౌడ్. ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన ఇస్తున్నాం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డ్వాక్రా మూమెంట్స్ అయితేనేంటి, మెప్మా మూమెంట్ అయితేనేంటి, మహిళలు మనం ఏదైనా సాధించగలము, ఆర్థికంగా ఎదిగి మనము దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలము అనేది మన రాష్ట్రంలో చూపించడం, అది ఎన్టీఆర్ జిల్లాకు కూడా చెందుతుంది ఆ ఘనత. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఎలీప్ అనే ఒక ఏజెన్సీ ఉంది, మన గ్రూప్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెనర్స్. సో వాళ్ళు ఎలీప్ లేడీస్ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు ఇప్పుడు మనకు సూరంపల్లి దగ్గరనైతేనేంటి, హైదరాబాద్లో అయితేనేంటి, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ ఫ్లాట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మహిళలే ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు ఒక ప్రపంచ స్థాయికి ఎదిగి సో మహిళా ఎంటర్ప్రెనర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి ఈరోజు వాళ్ళందరూ హీరోగా ఎదిగారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్నే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని అక్కడ అటెండ్ అయ్యారు నా హోటల్లో. సో అక్కడ సార్ ఒకటే చెప్తున్నారు, సో ఇది మనము ఏదో జస్ట్ చేస్తున్నవారు ఒకరిద్దరు చేస్తున్నారు, సో వాళ్ళని చూసి ఎదుగుండా చేస్తున్నారు చూడండి అని చెప్పడం కాదు. ప్రతి ఒక్కరూ ఇలాగ ఎదగాలి. అందుకే సీఎం గారు ఇచ్చిన నినాదం ఏంటి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, సో ఆ ఎంటర్ప్రినర్స్ ఉండాలి, ఆ ఎంటర్ప్రినర్ మహిళా యువకులు ఉండాలి అనేది మనం ఈరోజు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్న పెద్దలందరూ చెప్పారు,